గారికి మరియు ఎస్పీఎం గారికి మరి ఎంపీఓ గారికి ఫ్యాక్టరీ సోషలాజికల్ గారికి నమస్కారము. ఈరోజు పద్నాలుగులకు సంబంధించిన సోషలాజికల్ అన్ని ఊళ్ళలో 13 గ్రామ పంచాయతీలలో విజిట్ చేసి దానికి సంబంధించిన వర్గీయులకు సంబంధించిన రైతుల వారి తనిఖీలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికకి హాజరైన గౌరవ అడిషనల్ డిఆర్డిఓ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే శాట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్డిఎం గారికి, ఏపీఓ గారికి, పంచాయతీ కార్యదర్శులకు, ఈజీఎస్ సిబ్బందికి సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం. మన మండలంలో వచ్చేసి ఇది 14వ విడత సామాజిక తనిఖీ. 1/4/2023 నుంచి 31/3/2024 వరకు 13 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 235 పనులు చేయడం జరిగింది. వాటికి గాను వేజీ రూపకంలో మనం వచ్చేసి 1,53,17,791 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ పరంగా 83,08,32,049 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రూపాయలకు సంబంధించి రికార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ రికార్డ్స్ తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి సామాజిక తనిఖీ నిర్వహించి ప్రతి గ్రామంలో ఇన్హౌస్ గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే మనకు పిఆర్కి సంబంధించి 31 వర్కులు చేయడం జరిగింది. పిఆర్కి సంబంధించి వేజ్ వచ్చేసి మెటీరియల్ 1,43,37,909 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వని కారణంగా మనము తనిఖీ అనేది నిర్వహించలేదు. ఫస్ట్గా వచ్చేసి పంచాయతీ సమాచారం చదివి వినిపించడం జరుగుతుంది. ఈ గ్రామ సమాచారం చదివేటప్పుడు దానికి సంబంధించిన సెక్రటరీ మరియు టీఏ ఫీల్డ్ అసిస్టెంట్ అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మనకు ఫస్ట్ 18 వర్కులు చేయడం జరిగింది. అందులో మనకు వేజ్కి సంబంధించి 15,57,750 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మెటీరియల్ ఖర్చు చేసి 29,254 రూపాయలు. టోటల్ వచ్చేసి 15,87,707 రూపాయలు. సెవెన్ వర్క్ ఇన్ఫర్మేషన్ ఎనిమిదవది ఇన్హౌస్ గ్రామ సభ ఇన్ఫర్మేషన్ మనకు రోజ్గార్ దివసం నిర్వహించడం జరిగింది. ఈ పనికి వారం డిమాండ్ అని పెట్టారు కానీ నో డిమాండ్ అని నిర్వహించలేదు సార్. ఏమన్నా మీకు నేను వచ్చిందని ఏం చెప్పాను, కంపల్సరీగా అక్కడ ఫీల్డ్కి జాబ్ కార్డ్స్ ఎక్కించుకోండి, ఆఫీస్లో ఎఫ్టీఓ కార్డు తీసుకోండి, తీసుకుపోయి అది అప్డేట్ చేయమని చెప్పినా పరిమాణం మాకు ఏం లేదా? అదే డిఆర్డిఓ నేను ఐపీడీ సార్ ఎవరు ఎందుకు మీకు ఏం చెప్తున్నావు? కంపల్సరీ ఇది చేయాలనే ఉంది కదా, మనకి చేయాలో వద్దా? మరి ఎందుకు చేయరండి ఇంకా ఇవా చెప్పినా చెప్పలేదు. నేను చెప్తే చేయరా, అట్లా మీరు చెప్పినట్టు చేయరా? మీకు ఏది ఇష్టమైతే చేసుకుంటూ పోతారా? అదే మా ముందు మీరు ఉంటుంది జాబ్ కార్డు చేశారు, దాని ఉపయోగం అయితే లేదు. లిక్కు పెట్టమని చెప్పలేదు కదా. నేను ముందు చెప్తున్నాడు కదా, ఆయన ఇచ్చిన చెప్తున్నాడు కదా. చెప్పండి సార్, ఒక టీఏ దగ్గర చెప్పండి, ఒక ఫీల్డ్ దగ్గర చెప్పండి. మీ అబద్ధం ఆడి మాకే పేడ గారు ఇవ్వలేదా? చెప్పాలి కదా సార్, ఏం చెప్పదు కదా. ఎంత పని చేస్తున్నారు, ఎంత అమౌంట్ పడుతుందని తెలుసుకునే హక్కు కూలీల హక్కు అది. నువ్వు అదే చేయనప్పుడు మిగతా అంతా చేసిన వృధానే కదా. మళ్ళీ మనం ఏమంటున్నావు, కంపల్సరీగా 300 రూపీస్ యావరేజ్ రేట్ రావాలని చెప్తున్నాం కదా. మరి వాళ్ళకి ఎంత ప్రజెంట్ పని చేస్తున్న పనికి ఎంత అమౌంట్ పడుతుందో తెలియకపోతే మరి 300 రూపాయలు ఎట్లా చేసుడు? అయిపోయావు కదా. మీరు ఇట్లా ఉదయం ప్రింట్ తీసి చూడడానికి కూడా మీకు చెప్పలేదు.
ఎవరైనా? ఆపరేటర్ పేఆర్ఐ అంటున్నావు. పేఆర్ఐ ఆయన మొత్తం ఇచ్చేసిన వెంటనే ఇచ్చేసిన పెట్టి ఎంపీ ఇచ్చేసాను పేడ ఇంటూ వస్తుందట వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇచ్చేసి నువ్వు ప్రింట్ ఒకటే కాదా పేఆర్డర్ కాపీ రెడ్ కాపీ ఇవ్వని చెప్పాను కదా నేను. విలేజ్కి ఎందుకు ఇవ్వను? దాంట్లో ఇచ్చేసిన వాళ్ళు దాంట్లో అరే రికార్డు ఉంటుంది కదా, ఇది కాపీ, ఇది ఎఫ్టీఓ కాపీ. ఇక్కడ మన వర్క్ ఫైల్ ఆఫీస్లో ఉంటుంది, అది ఆఫీస్లో ఉంది. ఫైల్ పట్టుకుని ఇక్కడ ఊళ్ళో తిరగారు కదా. మనం చిట్టీలు యాక్చువల్గా ఇవ్వాలా. సరే మీరు స్టేషనరీ బాగా అవుతుందని చెప్తారు కాబట్టి చిట్టీలు అక్కడ లేదు, కనీసం ఎఫ్టీఓ కాపీ అని ఇవ్వని చెప్పినాం. రెండు కాపీ ఇచ్చేసారు. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పినా కదా, ఇప్పుడు ఇచ్చుడేదా? నేను చెప్పినా నీకు అర్థం కాలేదా? వీళ్ళు స్టేషన్ కాపీ ఇవ్వని చెప్పినావా లేదా? చెప్పినా చెప్పలేదు. మరి అడ్డపడ్డ రేట్ అయినా అదే మనం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాల్సి ఉందా లేదా? మరి ఇప్పుడు నుంచి నేను వచ్చిన మొదటి మీకు చెప్పాను. ఇప్పటికీ మీరు సరికాకపోతే ఏం చేయాలి మిమ్మల్ని? మరి కూలీకి తెలియపరచాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఇప్పుడు 300 రూపీస్ ఎట్లా మీరు అచీవ్ చేస్తారు దాన్ని? ఎవరు రేట్ని కనీసం ఎంత కూలీ పడుతుందో చెప్పకుండా వాడు మెజర్మెంట్ ఇవ్వరు. మెజర్మెంట్ ఇవ్వాలి కదమ్మా. 300 చేయాలంటే ఇంత మెజర్మెంట్ చేసి మీరు చేస్తే మీకు 300 పడతాయి అని చెప్పాలి. అది చెప్పరు. కనీసం గత వారం చేసిన పనికి ఎంత పడిందో చెప్పరు. ఎట్లా మరి మనం 50 రోజులు చేయాలి? రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. అందులో మనకు 2 రిజిస్టర్లు ఆపరేషన్ చేయలేదు సార్. మిగతా రిజిస్టర్ సుస్థిర రిజిస్టర్ 2 చేయలేదా? ఈ విషయంలో మన ఈ రోజులో ദിവസം మీటింగ్ పెట్టారా? ఆ పెట్టిన వాళ్ళు కనీసం వాళ్ళు అడిగిన దాంట్లో రాసుకుంటే అయిపోయారు. రిటర్న్ ఎవరు మీరు ఫిర్యాదు లిస్ట్ మీరు రాసుకోండి. దాంట్లో ఏముంది? వాళ్ళు చెప్పిన తయారాదండి, ఏముంది దాంట్లో? అదే ఇప్పుడు రిజిస్టర్ వాళ్ళు చెప్తారు ఏదో ఏమి చెప్పరా? మాకు అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవా? బేసికల్స్ ఎక్కడ చెప్పిన నోట్ చేసుకుంటే అయిపోయాయి కదా. ఏముంది దాంట్లో? రాకపోతే ఇవ్వకపోయినా దాంట్లో చెప్పినప్పుడు రాసుకోండి అయిపోతుంది. నాకు ఒక రకం ఫోటో మాత్రం నిర్వహించారు సార్. మిగతా 2 రకాల ఫోటోస్ అని నిర్వహించారు. పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రం అసలు చేసినప్పుడు ఫోటో తీసుకోవాలి కదా. గ్రామ సభలోకి నుంచి మిగతా ఫోటోస్ కూడా నిర్వహిస్తుంది. గ్రామ సభకి ఇప్పటి నుంచి ముగిన ఫోటో సంబంధించి మనకు 6 పనులకు మాత్రమే వర్క్ ఫైల్స్ నిర్వహించారు. మిగతా 12 పనులకు వర్క్ ఫైల్స్ నిర్వహించారు. ఎందుకు సార్ అందరిగా నేనే అన్ని ఆపరేటర్ ఇచ్చినాక చెప్పాను కదా సార్. అందరూ వాళ్ళకి అందరికి ఉంటుంది కదా. నేను ఒప్పుకునే కాదు కదా. ప్రతి ఆపరేటర్ అంటే ఇట్లా సార్, అది కూడా కరెక్ట్ కాదు కదా. నేను చెప్పి ఏమంటున్నా నువ్వే మాట్లాడుతున్నావు. చెప్పండి సార్. చెప్పి తెలుగునే మాట్లాడతావు. ప్రతి ఆపరేటర్ బాగా ఆవేశం వస్తుంది కదా. ఆవేశం కాదు సార్. ప్రతి దానికి ఆపరేటర్ నేను చెప్పినా నీకు, నేను చెప్పింది ఏంటి నీకు? అసలు ఒక్కనే ఉన్నా కానీ ఆపరేటర్ ఒక్కడే పని చేస్తాడు సార్. మీరు చెప్పన్నారా? మీరు చెప్పకుండా ఎందుకు ఎదురుతున్నాను? అంతగా నేను ఏం చెప్పకుండా నువ్వు మాట్లాడతావా? అదే నేను చెప్పిన తర్వాత నువ్వు అనాల్సిన మాట్లాడు. మీరు చెప్పండి. చెప్పకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు బాగా ఆవేశం వస్తుంది నీకు. ఆవేశం కాదు సార్. ప్రతి దానికి ఆపరేటర్ ఆపరేటర్ ఒక్కడే ఉన్నాడు కదా సార్. అది రెస్పాన్సిబుల్ ఉంటుంది. 12-10 మంది స్టాఫ్ ఉన్నప్పుడు అక్కడ నీకు చెప్పింది నేనేం చెప్తున్నాను? పేడ తీసుకోవాలి, అచ్చి తీసుకోవాలి. పేడ చెప్పినట్టు అర్థమైంది కదా. చెప్తున్నాను సార్. ప్రతి దానికి ఆపరేటర్ అంటే ఇప్పుడు ఆపరేటర్ ఏం చేయలేడు కదా సార్. అన్ని వాళ్ళు ఎత్తిసరి మేము తయారు ఇచ్చేస్తాం కదా. ఏదన్నా అట్లాంటి కూడా అడగాలి కానీ ప్రతి దానికి ఆపరేటర్ ఇబ్బంది కదా సార్. మాకు కూడా పద్ధతి ఇవ్వండి కదా. చెప్పి ఏం చెప్పలేదు కదా. ప్రింట్ అంటే వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది సార్. ఆడ ఎక్కడ నుండి ఫోన్ చేసి ప్రింట్ అంటే ఎట్లా సార్? కరెక్ట్ ఎక్కడ ఉండి ప్రింట్ అంటే ఎట్లా సార్? అక్కడ చెప్పేది నేను ఇందాకనే అయిపోయిందని మళ్ళీ మాట్లాడుతున్నాను. అయినా నేను సమాధానం చెప్తా. ఒక నిమిషం వాళ్ళు ఆవేశపడకు, బీపీ పెంచుకోకు. బీపీ అని మాట్లాడుతున్నాను ఏంటి బాగా మాట్లాడుతున్నాడు. నీకు ఏ పని చెప్తున్నారని నేను ప్రింట్ ఇచ్చాను 2 కాపీలు రాదా? సార్ ఇస్తా సార్. ప్రింట్ ఇచ్చి కదా తీసుకోవాలి అడగలేదు కదా. ప్రింట్ ఇవ్వని చెప్పిన నేను చెప్పింది. నీ ప్రాబ్లం ఏంటి దాన్ని? నీ ప్రాబ్లం ఏంటి? అది ప్రింట్ ఒక ప్రింట్ ఇస్తే 2 కొడతాం నంబర్. దాంట్లో ఒకదానికి 2 ఒకటే నంబర్ కదా కొట్టేది మనము. 1 కాపీ అంటే 1 కొడతాం, 2 కాపీస్ 2 కొడతాం. దానికి ఏం ప్రాబ్లం? మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నందుకు తర్వాత ఇప్పుడు కూడా మీకు ఏం చెప్పాను నేను? వాడు ఎంబీ ఇచ్చినప్పుడే దాంతోపాటు వర్క్ ఫైల్ కూడా పెట్టి తీసుకోమని చెప్పాను. వాడి దగ్గర అడగమని చెప్పాను. లేకపోతే ఆ ఎంబీ పక్కన పడేయమని చెప్పాను. చెప్పలేదు. తర్వాత ఎందుకు లేదంట
అట్లే సార్ డైరెక్ట్ ఎంపీ ఇచ్చేస్తుంది. ఇంకొక పేమెంట్ చేయొద్దని చెప్పారు. పేమెంట్ అంటే డిలే కాదు సార్. అరే నీకే ప్రాబ్లం నీది కాదు కదా, డిలే ప్రాబ్లం నీది కాదు కదా. వాడు ఎంపీ ఇవ్వలేదని చెప్పు, నాకు ఎంపీ ఫైల్ వస్తే నేను చేస్తానని చెప్పు. అట్లనే చేస్తారు నాకు నీకే ప్రాబ్లం, నీకు ఎంపీ ఫైన్తో రాలేదనుకో పక్కన పడే ఎవడు చెప్పుడే చెప్పుకోమని చెప్పు. దానికి నీకేది ప్రాబ్లం లేదు, కొట్టకుండా ఆపడానికి నీకేం ఇబ్బంది లేదు కదా, కొట్టడానికి ప్రాబ్లం. కానీ ఏమో ఎందుకు బయలు పెడుతున్నా మరి ఇప్పుడు అంటే నేను ఇచ్చినప్పుడు చెప్పి చేయాలి. సంతకాలు చేయడం జరిగింది. మిగతా 14% చేయలేదు. మాస్టర్ చేయలేదు. ఎవరు ఎప్పుడో సంతకం పెట్టలేదా? లేదు సార్. ఏమో అసలు చూస్తే వెళ్ళినప్పుడు మస్టర్ లేకుండా సార్ వెళ్ళని రెగ్యులర్ వెళ్తుంటారు. గ్రామ సభ్యులు మనకు ఎంసీసీలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే సరే मीटिंग है ఒకటే కదా తర్వాత యాడ్ చేసినా ఇందులో తర్వాత యాడ్ చేసి ఎక్కువగా రోల్ కాల్ చేసి मैं करता था मैं अपनी छोटा ऑर्डर पे हूँ అదే ఆలోచనలు ఉన్నారు మీరు కదా. రోజున అయిపోతుంటే కదా మీరు చేస్తే అయిపోతుంటే కదా. ఎంపీ కార్పొరేషన్ నుంచి రావడం జరిగింది. కూర్చోండి. 20% 2 తాటు తీయాలి కదా. మనకి మనకి 2 తాటు తీయాలి. మాస్టర్ చూపించిన తర్వాత సంతకాలు పెట్టుకుని పేమెంట్ చేయండి. ఇద్దరు మంది హక్కుగా జరిగింది. కానీ బదిలీ ఏమవుతుంది ఎవరు చేస్తున్నారా పదవతి వాళ్ళు ఏమైంది చూడాలి. సార్ మనకు సంబంధించి అందువల్ల స్థానిక ఇష్యూ నెంబర్ 8 సార్ నామాజనకు ఎలక్షన్ బోర్డు కారణంగా ఇష్యూ నెంబర్ 9 సార్ ఆలమండి గణేష్ ఆంపుదారు మామిడి మొక్కల పెంపకంలో 70 మొక్కలు నాటిన వ్యక్తి ప్రయత్నిస్తున్నాయి సార్. 9 సార్ ఇష్యూ నెంబర్ 9. మొక్కలు నాటడం జరిగింది. ఇన్ఫర్మేషన్ విషయం బట్టి సార్ గొల్లపల్లి గౌరవ హక్కుదారుని 2022-23 సంవత్సరంలో ఉపాధి పనులు చేయడం జరిగింది. కానీ గారికి అటు డబ్బులు రాలేదు. అలాగే ఈ జాబ్ కన్నా వేతనం రావడం వలన 2024లో కూడా ఉపాధి పనులు చేయలేకపోతుంది. నేను వచ్చిన తర్వాత పాత జాబ్ కార్డు ఇస్తారు, కొత్త జాబ్ కార్డు కొట్టించారు. కానీ అది ఇంకా ఈ జాబ్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయింది. అది తెలియలేదు. వామ్ ఆఫీస్ కూడా పోయి చేశాను సార్. కొంచెం ఒక వారం రోజుల తర్వాత నేను చేసి చేయించినాను. బాగా రోజులు సార్ వారం అవ్వలేదు. కానీ ఆడిట్ వచ్చింది సార్. ఆడిట్ వచ్చిందంటే
పోయేస్తుంది సార్. చూడు మేడం ఒకసారి ఇదేంటో చూడండి, మీరు అది చెప్పేవారు రాస్తున్నారు. ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించి 4 రోజులు పనిచేయడం జరిగింది. దీనికి నాకు 649 రూపాయలు పేమెంట్ చేయాలి, కానీ సిఓ గారికి పేమెంట్ అనేది చేయలేదు. ఇది బాగా తీసుకెళ్ళి ఒత్తిడి చూసుకుంటే అప్పుడే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో చేయలేదు. అంటే ఓన్లీ డేట్స్ రాజు పనులు ఎప్పుడైనా డేట్స్ రాజు మస్ట్ అనే ఇన్ఫర్మేషన్ డేట్ వరకు ఎవరైతే మనకి దీంట్లో పనిచేసినారో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే పద్ధతి ఏముంది? జాబ్ కార్డు రాయడం ప్రతి కూడా రాయకపోతే ఎట్లా? మీరు చెప్పిన డబ్బులు కూడా చెప్పినాం, బదిలాడు చెప్పినాం. బేసిక్స్ అనేది పంపిణీ చేయడానికి సంబంధించి గ్రామ సభ మినిస్టర్ పనుల రిజిస్టర్ అనేవి అప్డేట్ చేయలేదు సార్. వర్క్ లిస్ట్ మనకి ప్రింట్ వస్తాయి కదా, దాంట్లో పెట్టేసి ప్రింట్ వస్తే బుక్లో పెట్టి అయిపోతుంది కదా. వర్క్ లిస్ట్ ఉంది లేదా? దాంతోపాటు పనుల లిస్ట్ కూడా తీసుకున్నారు కదా మీరు. మిగతా మాత్రం పనులకు వర్క్ లేదు. అయితే $200 అంటే ఫైల్ ఎంత అయితే ఒకటి ₹20. 200 వరకు పోయి ఎంత అయితే 200 20 ₹40 కదా. బయట ₹4000. ఎంతమంది మీద 5 DL ఉన్నారు. సరే ఇప్పుడున్నా కానీ 3000 కదా అయ్యేది. సరే కదా, లక్షలు అయ్యేది ఏం లేదు కదా. పెద్ద అమౌంట్ కాదు కదా. అది కంపల్సరీ మనకి వర్క్ అయితే కంపల్సరీ కాదు. మరి ఎవరు వెంకటేశ్వర కలిసారవి కాదు, మనకి ఇట్లా డబ్బులు సార్ చెప్పి అడిగారవి అడగారు మీరు. ఇప్పుడు కదా పెట్టండి మరి. సార్ ఈ కంపెనీలకు రోజుగారు వ్యవసాయం నిర్వహించారు, కానీ ఏపీ అప్పుడు కూడా లేదు. ఏపీ ఇష్యూ నెంబర్ 21 సార్. ఇంకొక 12-13 రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్. మొక్కలకు సంబంధించి సర్వోపరి రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. పంచాయతీ ఐడియా ఉందా? మొన్న 3 days బ్యాక్ లాస్ట్ ఇయర్ది పెట్టారు కదా సార్. కూలీల సంతకాలు మరియు హాజరు పేమెంట్ చేయడం. వచ్చే కాపీ ఇది. దీని మీద ఉంది ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ సంతకం ఉండాలి. పంచాయత్ సెక్రటరీ సరే చెప్తాను చెప్పేది చెప్పడం
ఇప్పుడు ఈజీఎస్ వర్క్స్ గ్రామ పంచాయతీ జరుగుతున్నాయా? ఇక్కడ చూస్తున్నా మస్టర్ వెరిఫై చేస్తున్నారు, సంతకం పెట్టుకున్నారు. ఏమో మరి మస్టర్ చేతికి వచ్చినప్పుడు అడ్జస్ట్ లేదు మీకు అర్థం కాలేదా? దీని మీద హాజరే లేకుండా ఎన్ని రోజులకి మీరు రికార్డు చేస్తున్నారు, ఎన్ని రోజులు పేమెంట్ చేసి ఇక్కడ ఇట్లాంటి ఇష్యూ నా దగ్గర కూడా వచ్చింది. ఎన్ఎంఎస్ కొడుతున్నారు కదా, అయితే మనకు ఫీల్డ్లో కొన్ని వర్క్స్ ఈ వారం జరిగినాయి. అయితే మీరు ఎన్ఎంఎస్ కొట్టిన తర్వాత అటెండ్ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఇలాంటి తర్వాత వీళ్ళు ఇట్లాంటి మస్టర్ తీసుకున్నారు. అంటే మేము ఇమీడియట్గా సంతకాలు ఏం చేయట్లేదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఎన్ఎంఎస్తో మీకు సంబంధం లేదు. మీరు ఫీల్డ్లో ఫిజికల్గా పోయి చూసినప్పుడు ఫీల్డ్లో 10 మంది దీంట్లో ఇద్దరే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు లేదా చూసి సంతకం పెట్టడం ఇవ్వనంతవరకే. ఎన్ఎంఎస్ మీకు సంబంధమే లేదు. దీంట్లో ఫిజికల్గా ఉన్న దగ్గర ఇద్దరు ఉన్నారా లేదా, ఇద్దరికి అటెండెన్స్ చేసినావు, ఇద్దరు ఉన్నారు లేదా, లేదా నువ్వే అటెండెన్స్ ఇద్దరు బిల్లు అటెండెన్స్ నువ్వే ఏం పోయింది. 10 మంది 20 మంది 30 మందికి హాజరయ్యలేమో వేయచ్చు కదా. పేరు బిల్లు వచ్చలేదా క్లాసు ఎఫ్ఐఆర్ అయినా మనం వేస్తాడు అటెండెన్స్ క్లాస్ చెక్ చేసుకో. అతను ఆబ్సెంట్ చేసినవన్నీ కూడా నిజంగా వచ్చారా లేదా, బడ్జెట్ చేసిన అందరూ ఉన్నారా లేదా ఒకసారి క్లాస్ చెక్ చేసుకుని సంతకం పెడితే అయిపోతుంది. మాకు పంచాయత్ సెక్రటరీ సంతకం లేదు, ఏం లేదు, ఫీల్డ్ అసిస్టెంట్ సంతకం లేదు. మరి ఎట్లా నువ్వు పేమెంట్ చేసినా ఇది మర్చడం ఎట్లా సంతకం? ఇంకా ఎప్పుడు సంతకాలు లేవు, హాజరు లేవు, ఇది ఎట్లా మర్చడం? పేమెంట్ ఆపాలి. అది లాస్ట్ కానీ చెప్తాను. అసలు ముందు ఇక్కడి నుంచి కదా మంది మర్చడం పోతుంది కదా, స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి కదా. నీ చేతికి మర్చడం వచ్చినప్పుడు ఆఫీస్ అయిపోతుంది కదా, మాకు రాదు కదా. సిస్టంలో చూసుకోలేదు ముందు దీని ఇదైతే మనకు ఉండాలి. మన ఆడిటర్ వచ్చేది ఇదే కదా. అది కొని అవన్నీ కొని అమ్మ దీని మీద సంతకాలు అయితే మనం ఎంత చేయాలి కదా. ఈ దీని మీద సంతకాలు ఉన్నాయి లేవో చూసుకోవాలి కదా. సంతకాలు ఉన్నాయి చూడాలా, ఇక్కడ దీని మీద అందరు సంతకాలు ఉండాలి. మొత్తం 4 రోజులు పనిచేయడం జరిగింది సార్. దీనికి గాను 1,025 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది. కానీ మాస్టర్ ఎందుకు 2 రోజులు మాత్రమే హాజరు వేయడం జరిగింది సార్. ఇంకా 2 రోజులు హాజరు వేయడం ఎట్లయిందంటే సార్ నేను అటెండెన్స్ కూడా సార్ ఎంఎంఎస్ ఎట్లుందంటే సార్ అది ఆల్రెడీ అటెండెన్స్ సర్టిఫికేట్ అని చూపిస్తున్నాను సార్. మళ్ళీ తిరస్కెళ్ళి అది దాంట్లో మస్తరే కనిపిస్తున్నాను సార్. అయితే 2 రోజులు అటెండెన్స్ ఉంది కదా, 2 రోజులు అటెండెన్స్ చేసిన. అయితే మళ్ళీ ఈ సిస్టంలో చూస్తే సార్ 4 రోజులకు అటెండెన్స్ కనిపించింది సార్ ఆన్లైన్లో. అది మాస్టర్ ఎందుకు మొత్తం ఆప్షన్ వేసి రోజుల కాలంలో 4 అనడం వల్ల ఏం జరిగింది. పంచాయతీ 4 మంది అప్పటిదారు 14 రోజులు పంచడం జరిగింది సార్. దీనికి గాను 2,310 రూపాయలు పేమెంట్ కూడా కావడం జరిగింది. ఇది మాస్టర్ గారు కూలీల సంతకాలు లేకుండా నేను పేమెంట్ చేయడం జరిగింది. అందుబాటులో ఆడిట్ ఇచ్చినప్పుడు తెలిసింది కదా, ఆడిట్ ఇచ్చినప్పుడు తెలిసింది కదా. ఈ మచ్చని హ్యాండ్ చేసేటప్పుడు మచ్చలు ఎన్ని మచ్చలు గంట సంఖ్యలో లేవు కదా. ఆడిట్ ఇచ్చేటప్పుడు అయితే ఒకసారి దీంట్లో కంపల్సరీ గత సంవత్సరం వచ్చేదే కదా మనకి. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిందా కాదు కదా. మరి అయినా మరి ఎందుకు మీరు పట్టించుకోకుండా అట్లా ఇచ్చేసారు? ప్లాంటేషన్ కావడానికి సంబంధించిన వర్గడిలో 300 మొక్కలు నాటడం జరిగింది సార్. కానీ ఇక్కడ 130 మొక్కలు బ్రతున్నాయి సార్. మిగతా 30 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ వెలుగడ వేసేది సార్, కాలిపోయినాయి సార్.
గవర్నమెంట్ చెట్టు మీద ఇంప్లిమెంటేట్ చేస్తున్నాను నేను అట్లా పక్కకే రోడ్ పక్కకే అంటే చెప్పాలి కదా బాబు చెట్టు పెట్టుకుని పంచాయతీ హెడ్ నోటీసులు కూడా ఇచ్చారు సార్ వాళ్ళు లాస్ట్ నోటీసులు కూడా ఇచ్చారు పంచాయతీ నుంచి 2 లక్షలు ఆయన ఆడడం చేసి పని ప్రదేశంలో 950 మొక్కలు వాటింగ్ చేస్తున్నారా వాటింగ్ చేస్తారు కాబట్టి జాబ్కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. ప్రతి రోజు వచ్చి పేసీట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇవ్వలేదు సార్. జనరల్ కార్డ్ తీసుకుని అనేది నిర్వహించడం జరిగింది సార్. పని జరిగిన ఫోటో ఇవ్వడం జరిగింది సార్. మిగతా రకాల ఫోటో అనేది కాల్ చేయడం జరిగింది సార్. 19 ఈసీ చార్జ్ చేయడం జరిగింది సార్. 12 కాల్ రాయాలి సార్. 5 లక్షలు 12-13 కాలం చదివేట్లేదు కమిషన్ పోతా పోదా మరి కూడా చనిపోవడం జరిగింది సార్. రామ మందిర్ రామ మందిర్ సార్ మొత్తం వరం వచ్చి మొత్తం పోసేసింది మళ్ళీ అది డెలివరీ చేసే 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు నిర్వహించారు సార్. 2023 నిర్వహించారు. ఇచ్చినప్పుడైనా అప్పుడేదో అయిపోయింది. అడిగి ఇచ్చినప్పుడైనా కనీసం చెప్పించమని పెట్టించమని మీరు ఒక్కొక్క సార్ వాళ్ళు నేను కూడా సార్. నేను కూడా టాలీ పెట్టుకొని పేమెంట్ ఇవ్వాలి. అప్పుడు ఏదైనా కరెక్ట్ ఉంటుందో దిద్దుకొని సార్. గ్రామ పంచాయతీ వర్కర్ నెంబర్ 6083 సార్. లొకేషన్ వచ్చేసి అల్లూరి నర్సింగ్. ఈయన భూమిలో 24/4/2023 నుండి 29/4/2023 వరకు 30 మంది కూలీలు 172 రోజులు పనిచేసినట్టుగా మస్టర్లో సంతకాలు ఆధారాలు గలవు సార్. మరి ఎండు కూడా రికార్డ్ అయింది కానీ ఈ మస్టర్ అనేది పేమెంట్ చేయలేదు సార్. 2020 గ్రామసభ మరి ఈ మస్టర్ను సిఓకి ఇవ్వడం జరిగింది. సిఓ పేమెంట్ చేయలేదని సిఏగా చెప్పడం జరిగింది సార్. మరి ఎమ్మెల్యేస్ వల్ల అటెండెన్స్ కూడా పోలేదని చెప్పారు. దీనికి ఇంతసేపు మీటింగ్ అవసరం లేదు. అంటే మీరు మొత్తం ఎక్కడ ఇప్పటిదాకా సార్ మీకు అడ్వైట్ చేసిన అన్నీ కూడా అన్ని
కరెక్షన్ జరిగింది కాదు మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఆడిట్లా ఏమో మామిడి మళ్ళీ రాయాలి కానీ రాసి అమృతవర్షాలు రాసి రాసి అంత అవసరం లేకుండా కొన్ని ఫారం చేసి ప్రాజెక్ట్ అయిపోతుంది మళ్ళీ దాన్ని పేరు రాసినామంటే మనం పని జరుగుతున్న ఫోటో చూపించిన ఫోటో లేదు సార్. ఆ తర్వాత ఏ ట్రాక్టర్ వాళ్ళు తీసుకుపోయిందని ట్రాక్టర్ వాళ్ళు తీసుకుపోయారు దేని ఫోటో కానీ పని జరిగిన ఫోటో అంటే వర్క్ ఐడికి ఒకటి చూపించారు సార్ మనకు. ఇక్కడ నలుగురు రైతు పని జరిగింది బ్లాక్ వర్క్ ఐడి 3,700 మెజర్మెంట్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పినావు కదా, చెప్పినప్పుడు మరి ఇట్లా రాలేకపోయారని చెప్పేసి ఆ ఫోటో చూపించారు. అదే ఫీల్డ్లో గ్రామ సభలో కదా ఫీల్డ్లో చూపిస్తే లొకేషన్ బట్టి మాకు అర్థమైంది కదా ఫోటోలు ఉన్న లొకేషన్ ఏంటి ఏం కదా అక్కడ అదే లొకేషన్ అన్నారు. ఏ ఫోటోనో తెలియదు ఫస్ట్ ఫోటో లేదు బిఫోర్ ఫోటో లేదు ఫోటో లేదు ఏం చేయాలి కనీసం మొదలు పెట్టుకోవాలి ఏమి చేయగానే ఇది ఏమి నిర్మల్ ఎకరాలకు 21 రోజులకి మస్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఆర్గనైజ్ పేమెంట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇవే పండుగ పెట్రోల్ పండుగ మళ్ళీ ఇది కూడా 25,000 వచ్చింది అని దీని ఫోటోలు ఉన్నాయి బాబు దీంట్లో రాస్తాయి ఇది ఓకేనా దీంట్లో చేసిన పేరు ఇది ముందు వచ్చినట్టు రాసినావు అది సార్ ఎంఎంఎస్ ఇండియా అంటే రోజుకి ఏంటంటే అది మనం కొడతాం కదా సార్ ఫోటో కొట్టినప్పుడు సార్ అది అదే రోజు చూపిస్తలేదు సార్ అది నెక్స్ట్ డే చూపిస్తుంది. అవునా నువ్వు ఆడిట్ని సబ్మిట్ చేసినప్పుడు కొంత అర్థమవుతుంది కదా మీకు లేదా పేమెంట్కి ఇచ్చినప్పుడు అర్థమవుతుంది కదా సార్ అది పేమెంట్ తెలిసింది కదా అప్పుడు తెలిసింది కదా ఇక్కడ రాసి ఎవరో ఎంపీడీఓ ఏపీతో సంతకం తీసుకుంటే అయిపోతుంది అవసరం లేదు ఉన్నా కానీ ఎప్పుడైనా రావాలని ప్రచారానికి వచ్చినప్పుడు ఏం వాళ్ళైతే మీకు మార్కెట్ ఎంతో దాని ప్రకారం చేస్తాయి. సరే సార్ కానీ ఈ కూలీలు కలిసి వీళ్ళు కూరగా వాస్తవంగా మేము ఈ సంవత్సరం ఎలాంటి ఉపాయాన్ని పనికోలేదని రాకుండా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మార్చి మాసం జరిగిందా రాబోయే ఏంటి అది రైతు చెప్తుందేనా అంటే అట్లా కదా కూలీలు పెడితే వాళ్ళు ఇంకా అన్ని జరిగే నువ్వు చెప్పేది అంతే కదా అర్థం కానీ వాళ్ళు మనకి జాబ్ చేసేది కానీ మళ్ళా నేను రాలేదని ఫోన్లో చేసి ఏమని చెప్పిండు మర్చిపోయిన సార్ అదే అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేయాలి తర్వాత నాకు కాచి రాబోతుండే ఇక్కడ ఇచ్చినట్టయితే లేదా మనిషిని పట్టుకొచ్చిన చెప్పించినా డ్రాప్ చేసుకోండి అంటే సంక్షుందని ఇవ్వలేదు సార్ గ్రామ సంస్థలు 11 జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. ఎవరు తెలియదు జాబ్ కార్డు వాళ్ళకి థియేటర్ కాపీ ఇచ్చేసి ఆ జాబ్ కార్డు ముందు వారేస్తే లేకపోతే దాంట్లో ఎక్కిస్తాడు నువ్వు చేసే పని లేదు ఏం చేసే పని లేదు అడిగితే ఓరు ఎట్లా కొడుతున్నాను ఏంటి ప్రాబ్లం నెక్స్ట్ చదువు బాబు
15 సార్ 6 మంది వర్గాలు నిర్వహించారు సార్. 15 కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 17 సార్ మాస్టర్ వర్గాలు చేయడం లేదు సార్, చేయడం జరిగింది సార్. దాంట్లో ఇవన్నీ పెట్టొచ్చు మనం. ఇవేమి పెట్టము, చిన్నగా కట్టకట్టుకొని తిరుగుతున్నావు. 23వ అంశం సార్. 11 మంది అర్ధరాత్రి 56 రోజులు పనిచేసిన మనుషులను కలదు సార్, ఆదాయాలు కలదు సార్. కానీ సంతకాలు లేకుండానే 12,513 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మనుషులు మిస్ అయిందంటే పోయిందంటే ఎన్ని మనుషులు సొంతగా పేమెంట్ ఇచ్చిన మనుషులు జరుగుతుంది. పొరపాటు మనుషులు కాబట్టి 1, 2 జరుగుతాయి, 3 జరుగుతాయి. మరి గ్రామ పంచాయతీ 4, 5 జరగవు కదా. ఈ పని నువ్వు పేమెంట్ చేసినప్పుడు మనిషికి 10 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు ఉన్నాయా, ఇంట్లో మంచి 10 కిలో వచ్చా ఇచ్చేటప్పుడు అన్న అవునా కదా. మరి ఇక్కడ రాసిన తర్వాత మనం రాకపోతే లేదు. నేను చెప్పేది అది మీరు జాగ్రత్త ఏముంటుంది. సరే దొంగతనం చేసినా ఆడిట్కి సబ్మిట్ చేయకపోతే చేయాలి. ఇక్కడ వచ్చేదా మనం ఏం చేయాలి. మామూలుగా కొడతారు కదా, సరే కొడతా అంటే మేము పెట్టినా స్థాయిలో నిర్వహించలేదు. రోడ్డు మ్యాన్ కూడా తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది చేయలేదు. విషయం ప్లేస్మెంట్స్ అనేది కంపెనీ చేయడం లేదు. గ్రామ సభ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్ అనేది అప్డేట్ లేదు. ఆడిట్ వస్తున్నాను అనుకున్నప్పుడైనా ఒక 5 నిమిషాలు రాయొచ్చు కదా. ఆడిట్ వచ్చినప్పుడే రాయొచ్చు కదా. విషయం నెంబర్ 14 సార్. ఆధార్ కార్డులకు సంబంధించి మందు జరుగుతున్న ఈసారి బ్యాంక్ అంతా విషయం నెంబర్ 16 సార్. ఎమ్మెల్యేలు రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. విషయం నెంబర్ 17 మసలాల ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్. విషయం నెంబర్ 18 డీసీ గారి పరిస్థితి ఎట్లా ఉంది చేయడం జరిగింది సార్. చేసుకోకూడదు సర్వీస్ రాయట్లేదా. సంతకాలేదా. లేదా పెట్టలేదా. గ్రామ పంచాయతీ ఒకేసారిగా పొలిటీషియన్ గ్రామానికి సంబంధించి చదువు మెజర్మెంట్ తేడా వచ్చింది సార్. అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ డిమాండ్ పెట్టిందని చెప్పి నేను మస్టర్ పేమెంట్ చేయని డిలే అయిందంటే పక్కన మరి వాళ్ళే బాధ్యత. ఏమైనా డిమాండ్ పెట్టుకోమని చేసుకోమని అంతేగా తెచ్చండి కదా కంప్యూటర్లో కొట్టినావా. మరి డిఆర్డీఓ పోయి ప్రవేశాలు నిలబడాలి. అర్థమవుతుందా. నిలబడుతున్నా డిఆర్డీఓ నిలబడాడు. దొంగ అంటున్నారు వాళ్ళు. దొంగ కదా నాకేంటి రోజు చెప్తాను. అవునాయా ఈ లెవెల్లో మీరు చేసుకోవాలా, ఏదో ఇదే చేసుకోవాలి. ఎక్కడ దాకా వచ్చినా నన్ను ఏం చెప్పండి. అదే లేవు అక్కడ లేవు.
అంటే చూపిస్తారు అది ఇక్కడ దాకా చేసుకోవాలి కదా ఏం రికార్డు చేసుడే అది కూడా వచ్చేసి మనకు 2 వర్గీయులకు సంబంధించి కవిత ఆత్మ భాగంలో మొత్తం 83% మొత్తం వస్తున్నాయి. టీచర్ రాయండి టీచర్ రాస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ 24 వచ్చేసి 3 మంది అక్షరాలు 10 చూపించాలని అవసరం లేదు అది కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు వెరిఫై చేయి లేకపోతే ఇప్పటికే 4,029 రూపాయలు రాశారు సంవత్సరం జరిగిందని రాశారు అది ఇంకా కట్టబడుతుంది చూస్తావా ఈరోజు రెగ్యులర్ చూడాలి ఇది ఏంటి దాని చదువు మనకు సంతకాలు వారానికి ఒక మాస్టర్ 4 సంతకాలు ఉంటాయి ఎన్ని సంతకాలు లేదా దాంట్లో డీలర్షిప్గా 1000 రూపాయలు ఏ బాబు బిఎస్ కొట్టేస్తున్నా కొట్టేసారు బిఎస్ తీసేస్తున్నా తర్వాత పిఏ తీసేస్తున్నా మళ్ళీ పాలిథిన్ బ్యాగ్ సంబంధించిన బిల్స్ అనేది చూపించండి. చేయలేదా ఏమైతే సంబంధించి మిగతా దిగి ఇస్తారు జీపీ అకౌంట్ కొడతారు జీపీ అకౌంట్ కూడా చేయలేదా నువ్వుదేమో దేవాస్ గారు బాబు మన చేతికి ఎవరు కదా అకౌంట్ జీపీ అకౌంట్కే పోతుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ వీడియోలు కాదు పంచాయతీ ఎఫ్ఐలు అడగమంటారా మళ్ళీ కట్టమనుకుంటారా ఏం చేద్దాం మరి ఎంత 68,000 మీ అభిప్రాయం ఏంటి ఈ పని తగ్గిందంట జరగలేదంట ఇక్కడైతే లేదు సార్ ఫీల్డ్ అయితే పని జరిగినప్పుడు రైతుల్ని అడగగా సార్ పని చేయడం జరిగింది చెప్తున్నారు. సరే పైలో పేమెంట్ చేసిన ఫోటోస్ ఉండాలి కదా రాకుండా ఇది అది మెజర్మెంట్ కోసం పోయినా లాస్ట్ ఈ మెజర్మెంట్ ఇది రన్నింగ్ పెట్టేసరికి పైన రాసినావు కదా అప్పుడు తీసినప్పుడు ఫోటో అయితే ఉంటుంది కదా నీ దగ్గర మెజర్మెంట్ తీస్తారు అంటే కాదు 70,000 అంటే మనం వాటి గుడ్డిగా కాల్కులేట్ లేదు కానీ జరిగిందా లేదా ఏమి సమస్య చేసిందా మళ్ళీ రెడీ అయిపోతుంది అవుట్లెట్ డిఫర్ రాస్తే అయిపోతుంది గ్రామసభ రైతు కూడా ఎక్కువ రైతైతే మనకి ఆధార్ రైతు ఎస్ అంటే ఎస్ ఉంటాయి ఇక్కడ రైతు గుడ్డి అన్నాడు కండిషన్ ఇదేనా మనకు ఆధార్ పేమెంట్ ఇచ్చేస్తా ఇక్కడ ఏమిటి అంతే ఇక ఓకేనా చాలా ఇబ్బంది పెడతారు ఘోరంగా ఇబ్బంది పెడతారు అది ఎంతసార్లు ఫోటో పెట్టుకోమని మీరు టీఆర్ లేదు సార్ పంచాయతీ సెక్రటరీ మిస్టేక్ తను లాస్ట్ టైం చూస్తాం పేమెంట్ చేసి సెక్రటరీ మిస్టేక్ టోటల్ మొత్తం 15 రోజులు పనిచేసినట్టు ఆఫీస్లో ఫస్ట్ తింటే కూడా చచ్చిపోయాము ఫస్ట్ తిన్నాయా సెక్టర్
అదే రూట్లో సార్ పశువులు వెళ్తారు. ప్రత్యేకించి ఏర్పాటు చేయాలి కదా. పశువులు తెలిసి ఏదో పెట్టి బతికేయాలి కానీ పెట్టేటప్పుడు తర్వాత పశువులు పోతాయి. ఆ రూట్ తప్పితే చెట్టు పెట్టేటప్పుడు అది తెలుసు కదా. నువ్వు చేసిన 100 వర్క్ కూడా ఒకదాని కూడా తీయకపోతే 2 పనులకు వర్క్ నిర్వహించారు సార్. 6 పనులకు వర్క్ నిర్వహించారు. నాలుగు ఎంపికల్లో పోలీస్ డాక్టర్ సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 4 ఎంపికల్లో పోలీస్ డాక్టర్ అంటే ఎందుకు రాలేదు అన్నిట్లో రాయాలి కదా. సర్వే నిర్వహించడం రోజుగారు దివాస్ సార్. జనవరి వరకు నిర్వహించారు సార్. మొన్న పెట్టారు ఇక్కడి నుంచి జాబ్ రాయలేదు. ఫోటో పెట్టుకోండి, మీటింగ్లో ఫోటో పెట్టుకుంటే 2 తీసాట్లు పడేస్తే 5లో పడేస్తే 22 చదవమ్మా. 22 కదా, 21 ఉందా? వైచారిక పత్రాలు ఇక్కడ కదా, అక్కడ కదా, ఇక్కడ రాయకుండా తీయాలి కదా. మీరు రాయకుండా కదా ఇవ్వాల్సింది. పనికి సంబంధించి ఎన్ఓసి నిర్వహించారు. తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. అది వాడు సెటిల్ అయ్యేటోడు వచ్చిన మొత్తం రికార్డు రాస్తున్నాడు. ఎంత జరిగింది పని చాలా పెద్ద అమౌంటే ఉంటుంది. మొత్తం రికార్డు రాసిపోతాడు. అది 89,000 రూపాయలు. అంటే నిర్లక్ష్యం వల్ల నువ్వే కావాలని చూపించలేదు. నేను డ్రాప్ చేద్దాం అనుకున్నాను. ఉండి కూడా చూపించలేదు. ఉండి కూడా చూపించలేదు. ఈ పేర ఎందుకు రాసినట్టు కమిషన్ ఎంత చూపించలేదు. ఇప్పుడు లేదు అంతేనా? అంతేనా? సార్ ఏపీ కూడా లేదు సార్. వీడియో సార్ రాలేదమ్మా. పెట్టాలి కదా. వచ్చినట్టు సంతకాలు కదా. మన సంతకాలు లేకుండా ఇస్తే ఏంటంటే వచ్చినట్టు అర్థం ఏంటి? ఆధారు సంతకం అది. అదే వచ్చినట్టు సంతకాలు కదా. సంతకాలు ఏమైనా ప్యాకెట్ పెట్టిన అర్థం ఏంటి? ఇప్పుడు నీ పట్టుకుని నేను ఇంటా. నేను కూడా వెళ్ళిపోతాను. నేను మాట మీ ఇంటికి తాళం వేసుకుంటాను. ఎందుకు తాళం వేసుకుంటారు? దొంగలు పడతారు అంతే కదా. మరి తాళం వేయలేసారంటే అర్థం ఏంటి? దొంగలు పడతారని తెలిసి అయితే నేను తాళం వేయలేసారంటే అది వేరే విషయం. అసలు తాళం వేస్తే తాళం వేస్తే బదులు వేరే విషయం. తాళం వేస్తే బదులు ఉంటుంది వేరే విషయం కదా. మనకి ఇచ్చింది ఏంటంటే ఆధారం ఏంటంటే మనం తెలుసు కాబట్టి మేము కూడా ఇప్పుడు ఫోటో అంటున్నాయి కదా సార్. 40 మీటర్లు ఒక చెప్తున్నాను. 40 మీటర్లు ఫోటోలు రాదు కదా సార్. రాదు. అదే తొందరగా అయిపోవాలి. ఇది లాస్ట్ ఇది ఉందా సార్? కానీ డీలర్షిప్ లేదా? అదే సార్. 4 దేశాల్లో సార్ మనకు 3 దేశాలు ఇవ్వడం జరిగింది. 4 దేశాలు అనేది ఇవ్వలేదు సార్. ఎందుకంటే ఇన్ఛార్జ్ మేడం వల్ల వెబ్సైట్ ఫోటోస్ అనేది మెయింటైన్ చేయలేదు. మనం వచ్చిన నువ్వు కదా ఉన్నది అదే జరగలేదు. జరగడానికి ఏం ఫోటో లేదు. జరిగింది సార్. 4 పనులు జరిగింది. ఇప్పుడు నేను చేసిన పనులే సార్. నేను చేసిన ఒక వారం పనులే జరిగాయి సార్. మొత్తం పనులు జరగాలి. మొత్తం రాలేదు క్వాంటిటీ. ఇప్పుడు నడుస్తుంది. బిఫోర్ గోయింగ్ ఫోటో ఉండాలి కదా. బిఫోర్ ఉండాలి, గోయింగ్ ఉండాలి. సంవత్సరం కదా సార్. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండా చేయడం జరిగింది. వ్యక్తిగత స్పందన జరిగింది.
24 March. చేశారా రెడ్ సైడ్ పేమెంట్ చేశారా? పాలిథిన్ బ్యాగ్స్ బిల్ ఉందా? ఈ సీడీ బిల్ రాలేదా? మరి అప్పుడే చూస్తే అయిపోతుంది కదా, ఇప్పుడు చేసినావా? ఓకే ఓకే రైట్ నెక్స్ట్ ఉంది అని అంటేనే సార్ డిఎన్ఎల్ సార్ చెప్తే డిఎన్ఎల్ సార్ ఎవరంటే పేమెంట్ చేయడం వల్ల ఏం పోతుంది దాంట్లో ముందు దాంట్లో ఏముంది అసలు బందర్ కూడా పేమెంట్ చేసి ప్రాబ్లం అవుతుంది కానీ ఏదైనా బందర్ గిట్ట కానీ కొంచెం ఎక్కడేం చేద్దామని చెప్పండి. నాకు డిఆర్డీఓ ఏం రాదు, వీరికి ఏం రాదు, నాకు అవునా కదా లేబర్ డాక్యుమెంట్ అప్డేషన్ చేయట్లేదా? చేయడం లేదు ఛాన్స్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఇదే పరిస్థితి. మరి గ్రామ పంచాయతీ తగ్గించినారు, అయినా కానీ వర్క్ చేస్తే ఫోటోస్ నాకు కాదు కదా, మరి చుట్టూ ఉండాలి కదా, ముందు ఉండాలి కదా, అక్షరం ముందు ఉండాలా, అక్షరం ఉండాలా, ముందు ఉండాలా, తర్వాత ఉండాలి కదా. కూడా ఏం పెట్టలేదు కూడా చెరువులో తీసిన మట్టిని అక్కడనే వేయడం జరుగుతుంది. కట్టకన్నా వేయాలి, రైతులన్నా తీసుకోవాలి, అక్కడనే వేయడం వల్ల యూజ్ సంబంధించి 7 వార్కేజీలు 5,930 మొక్కలు 3,983 ఉన్నాయి. 3,147 మొక్కలు చనిపోయినాయి. ప్రమాదం వల్ల చనిపోయినాయి తెలియడం కానీ రోడ్డు పర్వాలేదు సబ్ స్టేషన్ క్లీన్ చేసేసుకుని మనం మెటీరియల్ వేసుకుని అదే ఏం చేసి వాడితో రాపించుకొని లెటర్ పెట్టి రాపించుకొని సామాన్లు చెప్పు కదా బాబు కాగితం రాసి పెట్టుకోవాలంటే చెప్పినట్టు చెప్తే ఎవడే తెలుస్తుంది, చెప్తే ఎవడే తెలుస్తుంది. ఒక కాగితం ఏ ఇదో గీతనో మా సామాన్లు ఉన్నాయి వేసుకోవడానికి జాగలేక స్టాప్ చేసి పెట్టుకున్నాం, దాంట్లో కూడా మొక్కలు తొలగించడం జరిగిందంటే ఒక కాగితం పెట్టుకుంటే అయిపోయి వాడు చెప్పిన వీడు చెప్పినాడు అడుగుతారు ఇప్పుడు మరి. ఒకసారి ఇది సార్ మన మనసులో ఏపీ మళ్ళీ పైన కమిషన్ రాసిపోతే దానికి దానికి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ టీం వస్తుందా, ఆ టీం వస్తే మొత్తం ఇవ్వాలి. మన మధ్య ఇది సీసీ 30 సార్. ఇది 4 రికార్డ్ సార్. మాస్టర్స్ ఇవ్వాలి 2 వర్కేడీలో 5 మాస్టర్స్ ఇవ్వాలి. 32,222 రూపాయలు ఇవ్వాలి.
5 ఇష్యూ సార్ ఎంగూట్లలో పుడే కృష్ణా జరుగుతుంది సార్. సార్ ఇది 16 ఇష్యూ సార్. సార్ రోడ్ కాల్ నిరంతరం లేదు సార్. 5 ఇష్యూ సార్. ఈసీ ఎంగూట్లలో 25% చెక్ క్లియర్ చేస్తున్నారు సార్. సార్ 18 ఇష్యూ సార్. 20 సార్. సార్ రోడ్ కాల్ ప్లస్ సార్.